మనం రెండో మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైన ఇద్దరు ప్లేయర్లు ఆడిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్. వాళ్ళిద్దరే ఈ మ్యాచ్ లో మనల్ని మళ్ళా గెలిపించిల్లు. ఫీల్డింగ్ చక్కగా చేయలేదన్న ఆడిల్ రషీద్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ మంచిగా చేసిండు. లాస్ట్ మ్యాచ్ లో ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ లో టైట్ బౌలింగ్ చేసిండు, 2 వికెట్లు తీసిండు. ఇక మన లక్ మంచిగా ఉండి తిలక్ వర్మ కూడా ఆడలేదు కాబట్టి మనం మ్యాచ్ గెలిచినాం. మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిచినామంటే సిరీస్ మనదే. ఏందివే బట్లరు, ఒక మ్యాచ్ గెలవంగానే అయిపోయింది అనుకుంటానావా? నెక్స్ట్ 2 మ్యాచ్లల్లో మేము ఒక్కటి గెలిచినా గానీ సిరీస్ మాదే. వట్టిగానే పిసుకుతాం. మ్యాచ్లు గెలుచుడు సంగతి తర్వాత గానీ టాస్ అయితే హైలైట్ గెలుతానో స్కై. 3కి 3 మ్యాచ్లు టాస్ నువ్వే గెలిచినావు. ప్రస్తుతం టాస్ గెలుచుడు తప్ప ఏది చక్కగా అయితే లేవే బట్లరు. ఒక 4 ఒక 6 కొట్టంగానే అవుట్ అవుతానా? సెకండ్ మ్యాచ్ టైట్ ఫినిష్ అయింది, 3వ మ్యాచ్ ఓడిపోయినావు. బాధపడకువే స్కై, ఇప్పటి నుంచి ఇక టైట్ మ్యాచ్లు ఉండయి. వారు 1 సైడ్ చేసి పడేస్తాం. 5 స్పిన్నర్లు సరిపోకపోతే ఇంకో 5 స్పిన్నర్లను తెచ్చుకోవాలి. మేం మాత్రం గదే ఒక స్పిన్నర్ ఆడిల్ రషీద్తో వస్తాం, మిగిలిన పేస్ బౌలింగ్తోనే వస్తాం, మ్యాచ్లు గెలుస్తాం. ఏం క్రాక్ సెలెక్షన్ వేస్కాయి వీళ్ళది. మ్యాచ్లు ఓడిపోతా అంటే కూడా గదే టీంతో నత్తాళ్ళు. మనమో దిక్కు మొత్తం స్పిన్నర్లతో నత్తే, వాళ్ళేమో మొత్తం పేస్ బౌలర్లతో నత్తాళ్ళు. ఇక నెక్స్ట్ మ్యాచ్ మనం కూడా ఆచితూచి ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేయాలి. గిట్లయితే కుదరది. కరెక్ట్ గంభీర్ అన్న, నేను కూడా గదే అనుకుంటానా. వాషింగ్టన్ సుందరు, ధ్రువ్ జురేలు వీళ్ళు టెస్ట్ ప్లేయర్లు. మనకు స్క్వాడ్లో శివం దూబే ఉన్నాడు, రమణ్దీప్ సింగ్ ఉన్నాడు. వీళ్ళైతే T20లకి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. నువ్వు వాళ్ళని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురా, మిగిలింది నేను చూసుకుంటా. ఏంది వాషింగ్టన్ తమ్ముడు, 15 బాళ్ళల్లో 6 రన్స్ కొడతావా? ఇది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనుకుంటున్నావా లేకపోతే T20 మ్యాచ్ అనుకుంటున్నావా? వికెట్ పడితే ఎక్కడ ఆల్ అవుట్ అవుతామో అని భయపడి వికెట్ పడకుండా ఆపుకున్న గంభీర్ భాయ్. ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్ని వికెట్లు పడతానా గానీ భయపడకుండా ఆడి 170 కొట్టిల్లు. మనం వికెట్లు పడతాయేమో అని భయపడి 20 రన్లతో ఓడిపోయినాం. గదే డిఫరెన్సు. 7కెళ్ళి పట్టుకొచ్చిర్రు స్కైకి వరుణ్ చక్రవర్తిని. మాయన్ కబడ్డాడు, వస్తాండు వికెట్లు తీస్తాండు రిపీటు, వస్తాండు వికెట్లు తీస్తాండు రిపీటు. మ్యాచ్ మేం గెలిచినా గానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనకు వచ్చింది. ఇక లాస్ట్ 2 మ్యాచ్లన్నా రెస్ట్ రాదుల్లి, సిరీస్ గెలుతాం. అట్లుంటది మరి మావంతోని. బౌల్ వేసిండంటే డైరెక్ట్ పోయి పుల్లలకు దాకాల్సిందే. స్కై బ్రో కష్టపడి 5 వికెట్లు తీసినా గానీ మ్యాచ్ మింగింది. ఇప్పటికి 2 సార్లు ఇట్లనే జరిగింది. నేను ఆయనతో 5 వికెట్లు తీసి ఉండకపోతే 170 కాదు, వాళ్ళు 230 కొట్టేటోళ్ళు కావచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో నాకు ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలి. నీ అవ్వకి జోఫ్రా ఆర్చర్ ఏంది నాయన్ కబడ్డాడు ఎవ్వరు దొరకనట్టు. 3కి 3 మ్యాచ్లలో నన్నే అవుట్ చేసిండు. ఏంది ఆర్చరు, రేపు IPLలో మన ఇద్దరం కలిసి రాజస్థాన్ రాయల్స్కి ఆడేటోళ్ళం. నేను నీ కెప్టెన్ని. మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి కానీ నువ్వు నన్ను ఇట్లా అవుట్ చేస్తే ఎట్లా చెప్పు? అరే సంజు భాయ్, IPLలో నువ్వు నాకు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇవ్వాలంటే నా టాలెంట్ ఏందో నీకు చూపించాలే కదా. అందుకే నిన్నే అవుట్ చేస్తాను ఊకే. మిగిలిన 2 మ్యాచ్లలో కూడా నీ పుల్ల నేనే తీస్తా. అంతే అంటావా? ఇప్పటిదాకా నువ్వు నీ టాలెంట్ చూపించినవు. నెక్స్ట్ 2 మ్యాచ్లలో నీకు నా టాలెంట్ చూపిస్తా, రెడీగా ఉండు. వాస్తవం చెప్పాలంటే మనం మ్యాచ్ 26 రన్ల తేడాతోని గెలిచినాం. మనం బ్యాటింగ్ చేసేటప్పుడు 9 వికెట్లు పడ్డాక ఆడిల్ రషీద్, మార్క్ వుడ్ కలిసి 24 రన్ల పార్ట్నర్షిప్ చేసిల్లు. అంటే మన బౌలర్లు చేసిన 20 రన్లే మనల్ని కాపాడినాయి అన్నట్టు. ఆడిల్ రషీద్, మార్క్ వుడ్ మీ బౌలింగ్తోనే కాకుండా బ్యాటింగ్తో కూడా మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్స్ వే. మరి లేకపోతే ఒక్క మ్యాచ్లో ఫ్లైట్ లైట్ల వెళ్తురు కళ్ళల్లో పడి క్యాచ్ వదిలిపెడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడిల్లు. ఇప్పుడు ఎట్లున్నది ఆడిల్ రషీద్ పర్ఫార్మెన్సు? వాళ్ళు ఎంతమంది స్పిన్నర్లన్నా తెచ్చుకొని సింగిల్ హ్యాండెడ్గా నేను ఒక్కనే ఎత్తా. అందరు ఈ సిరీస్లో సాల్ట్ దంచి కొడతారని అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్లో కొట్టింది ఎవరు? నేను. కానీ నా కష్టాన్ని ఎవరు గుర్తించలేరు. అరే డకెటు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినవే నువ్వు. మిగిలిన 2 మ్యాచ్లలో కూడా నువ్వు ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయి, సిరీస్ మనదే. లివింగ్స్టను సాల్ట్ బొక్క పెడతాండు, బేతెల్ ఏకంగా బెంచ్ మీదనే కూర్చుంటాండు. కానీ నువ్వు మాత్రం RCB ఫ్యాన్స్కి హోప్స్ క్రియేట్ చేస్తానవే. 24 బాళ్ళల్లో 43 రన్స్, 5 సిక్స్లు, 1 4. ఇదేవే మీ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేసింది. జరంతగా సాల్ట్ కూడా నేర్పియ్యి. వత్తరు కోహ్లీ భాయ్, అందరు ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫామ్లకు వస్తారు. ఇంగ్లాండ్ ప్లేయర్లను నమ్ముకోలే, ఉన్నది అమ్ముకోలే అని RCB నన్నోళ్ళందరికీ సమాధానం చెప్పే టైం వచ్చింది. ఈసారి ఆ కప్పు నామ్దే. బ్యాటింగ్లో 40 రన్స్ కొట్టిన, బౌలింగ్లో 2 వికెట్లు తీసిన. ఇంకేం చేయాలవే? ఒకలో ఇద్దరు సపోర్ట్ చేసేది ఉంటే వట్టిగానే గెలిపించేటోని మ్యాచ్ని. ఒకలో ఇద్దరు కాదు పాండ్యా, నెక్స్ట్ మ్యాచ్లో అందరు సపోర్ట్ చేస్తారు. అసలే సిరీస్ ఆన్ ద లైన్. ఐ యామ్ వెయిటింగ్. సో ఫ్రెండ్స్,
ఇప్పుడు సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే సెకండ్ మ్యాచ్ కూడా మనోళ్ళు ఓడిపోయేదే గెలిచిల్లు తిలక్ వర్మ వల్ల. ఇక ఈ మ్యాచ్ 170 కొట్టంగానే డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే ఓడిపోతారని నాకు అనిపించింది. ఎందుకంటే బ్యాటింగ్లో డెప్త్ అయితే లేదు. ఖచ్చితంగా రింకు సింగ్ ఫిట్ ఉంటే టీంలకు రావాలి, లేకపోతే శివం దూబే, రమన్దీప్ సింగ్ వీళ్ళిద్దట్లో ఎవరినో ఒకరినైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా శివం దూబేని తీసుకోవాలి. వాళ్ళకి జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్ డౌన్ ఆర్డర్లు ఎట్లా సిక్స్లు కొడుతున్నారో మనకు శివం దూబే అయితే కొట్టగలుగుతాడు అట్లా. ఇక మన వీడియోస్ని మిస్ కావద్దనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అట్లనే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్, అందులో జాయిన్ కండి. ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది, సో అందులో ఏ టీం గెలుస్తుంది అన్న నా ఒపీనియన్ అక్కడ నేను చెప్తుంటా. అట్లనే క్రికెట్ న్యూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని ఆ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. సో తప్పకుండా జాయిన్ కండి. ఓవరాల్గా మీకు అక్కడ ఎక్స్ట్రా ఫన్ దొరుకుతుంది. సో జాయిన్ కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.